Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అక్టోబర్ 27కి చెందినటువంటి వాక్య భాగం మొదటి తిమోతి 5వ అధ్యాయం. అయితే ఒక వచనంపై మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అయితే మొదటి 8 వచనాలు చదువుకుపోయే ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. మన కుటుంబీకులను పరామర్శించకపోతే మరి దేవుడు మనలను పరామర్శించాలా అనేటువంటి ప్రశ్న ఈ దినాన దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మన కుటుంబీకుల్ని, మన తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని వాళ్ళని సరిగా చూసుకోవాలి. పెండ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని వాళ్ళని పరామర్శించకపోతే, వాళ్ళ బాగోగులు చూడకపోతే, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి కానీ, వాళ్ళ సెటిల్మెంట్ కానీ చూడకపోతే అది చాలా సీరియస్. నా హై స్కూలు చివరి దినాల్లో కార్సన్ గారు చెప్తున్నారు, చివరి సంవత్సరాల్లో నాకు తెలియకుండా నా తల్లిదండ్రులు దేవుని ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. కొన్ని సంగతులు జరిగితేనే కానీ 15 సంవత్సరముల నుండి పాస్టర్గా నా తండ్రి చేస్తున్న పరిచర్యను విరమించుకుంటారు అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. ఇది జరగకపోతే నేను రిజైన్ ఇస్తాను అంటే 15 సంవత్సరాల నుండి పాస్టర్గా చేసి దాని నుండి విరమించుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు కొన్ని విషయాలు జరగకపోతే. ఆ విషయాలు ఏంటి? వాటిని ప్రస్తావించుకోవటానికి ఇది సమయం కాదు. నా హై స్కూల్ ముగించిన తరువాత ఇల్లు వదిలి యూనివర్సిటీకి వెళ్ళిన ఒక మాసమునకు నా తల్లిదండ్రుల నుండి ఒక ఉత్తరం వచ్చినది. చర్చి నుండి నా తండ్రి పాస్టర్గా రాజీనామా చేశాడు. నా తల్లిదండ్రులు ధనికులు కారు, పేదవారని చెప్పవచ్చును. అంటే ఆ వెస్టర్న్ స్టాండర్డ్స్ బట్టి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మరి పేద ఫ్యామిలీ అనే అనవచ్చు. ఈ సందర్భంలో ఆయన పరిచర్య చేయగల ఫ్రెంచి సంఘము మరి దాన్ని మారేటువంటి పరిస్థితులు కాదు. ఆయన పరిచర్య చేయగల ఫ్రెంచ్ సంఘము మారేది కాదు అక్కడ ఆ విజన్ నుండి. మరి మరొక క్రొత్త ఫ్రెంచ్ సంఘానికి కార్సన్ గారి తండ్రి ఆయనకు వయసు మించినది కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి వేరే చర్చిని స్థాపించడం అనేది కూడా వీలైంది కాదు ఆయన వయసును బట్టి. కెనడా ఆంగ్ల భాషల ప్రాంతంలో, కెనడాలో ఉన్నటువంటి పరిస్థితి, మరి ఆంగ్ల భాష ప్రాంతంలో కాపరిగా ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు. అది ఆయన పిలుపు కాదు. ఆయన మనసంతా క్యూబెక్ ప్రాంతంకి ముడిపడి ఉంది. అంటే క్యూబెక్ ప్రాంతంలో అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ మధ్య సంఘాన్ని స్థాపించేటువంటి పిలుపు ఆయనది. చివరకు నా తల్లిదండ్రులు నిర్ణయాన్ని తెలుసుకోగలిగాను. నదికి ఒకవైపు హల్ అనే పట్టణం ఉంది. మరొక వైపు కెనడాకి రాజధాని అయినటువంటి అట్టవా ఉన్నది. ఈ హల్ ఫ్రెంచ్ ప్రాంతాల్లో ఉన్నది. రాజధానిలో ఫెడరల్ ట్రాన్స్లేటర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించుచు
హల్ పట్టణంలో ఫ్రెంచ్ సంఘానికి వీలున్నంత వరకు సహాయం చేయటకు సాధ్యమవుతుందని ఆ అట్టవాకు వెళ్ళాడు. అంటే కుటుంబాన్ని పోషించుకోవటానికి ఆయన మరి రిజైన్ ఇచ్చాడు. ఆయన ట్రాన్స్‌లేటర్‌గా అట్టవాలో పనిచేయటానికి సిద్ధపడ్డాడు. ఒక విధంగా సెక్యులర్ జాబ్ అనుకోవచ్చు. అదే సమయంలో మరి ఫ్రెంచి సంఘానికి హెల్ప్ చేయొచ్చు. ఆ 3 చూడండి. అంటే కుటుంబాన్ని పోషించుకోవాలని ఈ అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చేసుకున్నాడు. క్రిస్మస్ పండుగ వరకు నేను ఇంటికి రాలేదు. ఈ మధ్యలో నా తండ్రి ఆలోచన తీరు ఏమై ఉన్నదని తెలుసుకొనుటకు ప్రయత్నించాను. ఫ్రెంచ్ ప్రాంతంలో ఆయన ఉండవలసిన నిశ్చయత సరే గాని, వెంటనే కుటుంబమును పోషించే ప్రశ్న తెరపైకి వచ్చినదని వివరిస్తూ మరి ఈ యొక్క వచనాన్ని 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఆయన చెప్తున్నాడు. అక్కడ ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వెర్షన్ ఆ దినాల్లో దాన్ని దానిలో ఏమున్నది అనంటే ఈ విధంగా ఎత్తి చెప్తున్నాడు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును అని బైబిల్ చెబుతుంది. పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎవరైనా సరే వాళ్ళు మరి చర్చి మీద భారం వేయకూడదు. వాళ్ళ ఎవరన్నా దగ్గర బంధువులుంటే వాళ్ళు పోషించాలి అనేటువంటి సందర్భం. చదువుకుందాం. 1 తిమోతి 5వ అధ్యాయం మొదటి నుండి 8 వరకు చదువుకుందాం. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధుల స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. చూడండి మళ్ళీ చదువుతాను ఇది. వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుకొనుటకు ఇంటివారి ఎడల తన భక్తి కనపరచుటకు నిజమైనటువంటి గాడ్లీనెస్ని చూయించుకోవటానికి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. వాళ్ళని చూసుకోకపోతే దేవుని దృష్టికి అనుకూలం కాదు. అయితే నిజముగా అనాథ అయిన అంటే ఫేక్ అనాథులు కూడా ఉంటారు. నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది విధవరాలైనప్పటికీ అలాంటి వ్యక్తి సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికియుండియు చచ్చినదై ఉండును. ఆత్మీకంగా చచ్చినదై వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. క్రిస్మస్ పండుగ అయిపోయింది. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఈ వాక్య భాగములో ఉంటున్నవి. ఉదాహరణకు అంటే ఈ అధ్యాయం అంతటి తీరును బట్టి చూచిన ఎడల అవసరమున్న వ్యక్తులకు కుటుంబ నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘం సహాయపడాలి.
అంటే వాళ్ళు చూసుకోలేనప్పుడు సంఘం సహాయపడుతుంది. ఈ అధ్యాయం చదివినప్పుడు కళ్ళకు కట్టినట్లు ఒక విషయం ప్రస్తావించబడినది. ఏంటి అంటే, ప్రజల అక్రత ఎడల సంఘ బాధ్యతలను సూచిస్తున్నప్పుడు, ప్రజల ఎడల అక్రత కలిగినటువంటి ప్రజల ఎడల సంఘ బాధ్యతలను సూచిస్తున్నప్పుడు సంఘము ఎదుర్కొనవలసిన ప్రమాదము నొక్కి చెప్పబడినది. అంటే సంఘం అయితే సహాయం చేయొచ్చు, కానీ దానిలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి అని ఆ ప్రమాదాల గురించి చెప్తున్నాడన్నమాట. ఎవరిని పడితే వాళ్ళు వాళ్ళని ఆహ్, షెల్టర్ చేసుకోవటానికి, వాళ్ళని పరామర్శించటానికి సంఘం ఆహ్, తొందరపడి చేయకూడదు. ఎందుకంటే చాలా ఇబ్బందులుంటాయి అని వాటిని గురించి ఆయన ఎత్తి చెబుతున్నాడు. వారికి సామర్థ్యమున్న ఎడల, బంధువులకి సామర్థ్యం ఉన్న ఎడల సంఘమునకు భారము లేకుండా వారి సంగతి వారే చూసుకోవాలి. అది వారికే మంచిది. లేని ఎడల వారు విశ్వాసము కోల్పోయిన వారితో సమానము. నీతివంతమైన జీవితమునకు సోమరి జీవితమునకు పొత్తు ఉండదు. నీతివంతంగా జీవించాలంటే సోమరిగా ఉండకుండా మరి కుటుంబాలని పోషించుకోవాలి. భిక్షమెత్తి అడుక్కొని ఎవరో వాళ్ళ మీద డిపెండ్ కావటం, చర్చి మీద డిపెండ్ కావటం అలాంటిది వద్దు. కాబట్టి సోమరిగా ఉండకుండా చేతులతో పని చేసుకుని కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలి. లేజినెస్ ఈజ్ నాట్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఓకే. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటాం కదా! దాన్నే కొంచెం ఆల్టర్ చేసి లేజినెస్ ఈజ్ నాట్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. నా తండ్రిలో నేను చూసిన విశ్వాసమును బట్టి విధేయతతో కూడిన విశ్వాసం. అంటే విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యానికి విధేయత చూయించేటువంటి విశ్వాసం. నేను గౌరవించిన దానికి మించిన గౌరవప్రదమైన సందర్భాలు చాలా అరుదు. అంటే దీన్ని బట్టి తల్లిదండ్రులని మరి తండ్రిని చాలా గౌరవించాడు. కుటుంబం ఎడల గౌరవించి వాళ్ళ బాగోగులు చూసుకోవటానికి ఎంత అడ్జస్ట్‌మెంట్ చేశాడు నా తండ్రి అని చాలా గౌరవించాడు. అలాంటిది అంటే చాలా మెరుగైనటువంటి విధం. ఆ విధంగా నా తండ్రి దేవుని యొక్క వాక్యానికి 1 తిమోతి 5:8 దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండి మరి కుటుంబాన్ని పరామర్శించుకున్నాడు అనేటువంటి. ఈ దినాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళాలి, వెస్టర్న్ కంట్రీస్‌కి వెళ్ళాలి అని వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. సెటిల్ అయినా కానీ, లేకపోయినా కానీ మరి తల్లిదండ్రులని మర్చిపోకూడదు. వాళ్ళ బాగోగులు చూసుకోవాలన్నమాట. పిల్లల్ని పెంచటానికి ఎంత త్యాగం చేసినప్పుడు మరి పిల్లలు కూడా త్యాగం చేయాలి. ముఖ్యంగా విధవరాళ్ళు. విధవరాళ్ళకి డబ్బులిచ్చి వేరే చోట పెడతారనుకోండి. అది కనీసం ఆ విధంగా డబ్బులిస్తే సరిపోదు. ప్రేమ చూయించాలి, పరామర్శించాలి. కాబట్టి ఈ దినాల్లో ఇది అవసరమైనటువంటి సందేశం అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.